Good morning, all of you. I am KSV and Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, fourth semester physics subject. The paper title is Thermodynamics. In this thermodynamics, there are 5 units. The third unit name is low temperature physics. Now we are in third unit, low temperature physics. In this low temperature physics, today I want to discuss about the last concept, the differences between Joule Kelvin expansion, adiabatic expansion and Thomson expansion. Again, differences between Joule Kelvin expansion, adiabatic expansion and Thomson expansion. Right, in this the first one is Joule Kelvin expansion. అంటే దీనిలో చివరి ప్రశ్నగా జౌల్ కెల్విన్ వ్యాకోచము, స్థిరోష్ణక వ్యాకోచము మరియు థామ్సన్ వ్యాకోచము ఈ మూడిట్ల మధ్య డిఫరెన్సెస్ రాయండి, భేదాలు రాయండి అని అడిగినప్పుడు ద ఫస్ట్ కాన్సెప్ట్, ద ఫస్ట్ వన్ ఈజ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. Right, in this Joule Kelvin expansion, already I have explained about the concept of Joule Kelvin expansion and Joule Thomson cooling coefficient. That means the statement is, in this expansion the gas at constant high pressure is passed through constant low pressure. Then work done is done by the gas and as well as by the gas. Right, the cooling effect or heating effect depends upon initial temperature of the gas. అంటే జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో ఒక వాయువుని అధిక స్థిర పీడనం వద్ద ఉన్నటువంటి వాయువుని అల్ప స్థిర పీడనం వద్దకు పోరస్ అనే పదార్థం ద్వారా పంపినప్పుడు ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రతలో మార్పు అనేది ఏర్పడుతుంది. అంటే తగ్గడం పెరగడం జరుగుతుంది, సాధారణంగా తగ్గుతుంది. So this effect is known as Joule Kelvin expansion or Joule Kelvin effect. Now the second expansion is adiabatic expansion, స్థిరోష్ణక వ్యాకోచము. In this expansion the compressed gas is released into an atmosphere. The gas performs external work against the pressure of the atmosphere. This process is very fast, such that no heat flows into the glass from the surrounding. The external work is done from the internal energy of the gas. అంటే ఈ వ్యాకోచంలో వాయువుని ఒక్కసారిగా సడన్గా వాతావరణంలోనికి విడుదల చేయాలి. ఇలా విడుదల చేసినప్పుడు ద గ్యాస్ పెర్ఫార్మ్స్ ఎక్స్టర్నల్ వర్క్. ఆ వాయువు అనేది బాహ్యంగా కొంత పనిని చేస్తుంది ఆ వాతావరణం మీద. దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఫాస్ట్, చాలా వేగంగా జరుగుతుంది. అంటే మనం వాయువుని కంప్రెస్ చేసినటువంటి వాయువుని మనం వాతావరణంలోనికి విడుదల చేసినప్పుడు దట్ మీన్స్ దట్ గ్యాస్ ఎక్స్పీరియన్సెస్ అన్ ఎక్స్టర్నల్ వర్క్ ఆన్ ది అట్మాస్ఫియర్. దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ కాల్డ్ adiabatic ఎక్స్పాన్షన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ ప్రాసెస్, చాలా వేగంగా జరుగుతుంది ఈ ప్రక్రియ. ద ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ డన్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్. ఈ బాహ్యంగా జరిగేటువంటి పని ఆ వాయువు యొక్క అంతర్గత శక్తి నుంచి తీసుకుంటుంది. దిస్ ఎక్స్పాన్షన్ ఈజ్ కాల్డ్ adiabatic ఎక్స్పాన్షన్. అండ్ ద లాస్ట్ ఎక్స్పాన్షన్ ఈజ్ థామ్సన్ ఎక్స్పాన్షన్. చివరి వ్యాకోచము థామ్సన్ వ్యాకోచము. సో ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఎక్స్పాన్షన్. ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ద గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు vacuum. Hence no external work is done. In this expansion internal work is only done. The heating effect or cooling effect depends upon initial temperature of the gas. అంటే థామ్సన్ ఎక్స్పాన్షన్లో ఇప్పటి వరకు కంప్రెస్ చేసినటువంటి వాయువుని వాతావరణంలో కాకుండా వ్యాక్యూమ్లోకి విడుదల చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ వాయువు వల్ల ఎలాంటి పని అనేది జరగదు. సో ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ ఇంటర్నల్ వర్క్ ఈజ్ డన్, ఓన్లీ అంతర్గత శక్తి మాత్రమే జరుగుతుంది. ఆ హీటింగ్ ఎఫెక్ట్, కూలింగ్ ఎఫెక్ట్ అనేది వాయు యొక్క తొలి ఉష్ణోగ్రత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.
ఇట్ ఈస్ కాల్డ్ థామ్సన్ ఎక్స్పాన్షన్. దీన్ని థామ్సన్ వ్యాకోచం అంటారు. అంటే 3 వ్యాకోచాల్లో జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్లో ఎఫెక్ట్లో వాయువుని అధిక స్థిరపీడనం వద్ద నుంచి అల్ప స్థిరపీడనానికి పంపినప్పుడు వాయువు చల్లబడుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ జౌల్ కెల్విన్ ఎక్స్పాన్షన్. సెకండ్ వన్ ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. కంప్రెస్డ్ గ్యాస్ని వాతావరణంలోకి విడుదల చేసినప్పుడు గ్యాస్ అనేది ఎక్స్టర్నల్గా కొంత వర్క్ చేస్తుంది. ఆ ఎక్స్పాన్షన్ని ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటారు. And the third expansion is Thomson expansion. The compressed gas is released into vacuum, not into atmosphere. Then internal work is done by the gas. Then this expansion is called Thomson expansion. It is a short answer question. The differences between Joule Kelvin expansion, adiabatic expansion and Thomson expansion. దీన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా అడుగుతున్నాడు. జౌల్ కెల్విన్ వ్యాకోచము, స్థిరోష్ణక వ్యాకోచము, థామ్సన్ వ్యాకోచముల మధ్య భేదాలు రాయండి అని. So all of the students should prepare well. Stay home, stay safe.